హాయ్! హలో! వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. నేను మాట్లాడొద్దు అనుకున్నా కానీ, చాలా మీడియా చూసిన తర్వాత నాకు కూడా పర్సనల్‌గా ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది. ఇది 'మంచు మోహన్ బాబు' గారి ప్రస్తుతం మండుతున్న సమస్య. బేసిక్‌గా యాక్చువల్లీ 'మోహన్ బాబు' గారి సినిమాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. లేకపోతే తీసే సినిమాల గురించి మాట్లాడుకోవచ్చు. తీసిన సినిమాల గురించి మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏ టాపిక్ అయినా స్కూల్స్ గురించి మాట్లాడొచ్చు. కాలేజీల గురించి మాట్లాడొచ్చు. కానీ అసలు వాళ్ళ పర్సనల్‌గా జరిగిన విషయం గురించి మీడియా అంతా ఒక రేంజ్‌లో ఊపుతుంది. అది ఎంతవరకు సమంజసం అనేది ఆహ్, నిజంగా నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక సెలబ్రిటీ లైఫు నిజంగా ఎంత పబ్లిక్‌లో ఉంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లో దోమ కుట్టినా గూడా, అసలా దోమ ఏ రాష్ట్రం నుంచొచ్చింది? ఏ జాతికి చెందింది? అది కుట్టడం వలన ఏం జరిగింది? ఎంత లోపలికి కుట్టింది? ఎంత రక్తం దాగింది? అని ఎనాలిసిస్ చేసి పబ్లిసిటీ ఇచ్చే సిట్యుయేషన్ ఉంది. బేసిక్‌గా ఏంటంటే ఇదొక మీడియా కథనాల ప్రకారం ఫ్యామిలీ గొడవ. ఆహ్, యాక్చువల్‌గా చిన్న కొడుకు వేరే పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లిలో అంటే ఆ అమ్మాయి అంటే వీళ్ళకెవరికీ ఇష్టం లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీకి పడదు. ఆ తర్వాత తనేదో పవర్ చూపించుకోవటానికి ఒక పెద్ద ర్యాలీ చేసి నేనేంటో చూపిస్తా అన్నట్టు ఒక 1000 కార్‌లో, 1500 కార్‌లో పెట్టి పెద్ద భారీ కాన్వాయ్‌తో అదొక పెద్ద హిస్టరీ క్రియేట్ చేసి అప్పుడు నేనది అని చూపించుకోవటం. తర్వాత ఎవరైతే వాళ్ళున్నారో వాళ్ళు మా అల్లుడు అని గర్వంగా చెప్పుకోవటం. ఇదంతా జరిగాయి. ఆ తర్వాత ఆల్రెడీ మీడియా కథనాల ప్రకారం వాళ్ళు ఆల్రెడీ 'మోహన్ బాబు' గారు ఆస్తులు పంచేశారని, ఆ పంచుకున్న ఆస్తులు అమ్మటానికి మన ఇతను ప్రయత్నం చేశాడని, సో, ప్రయత్నం చేస్తే పెద్ద కొడుకు అడ్డం పడి, "నువ్వు అమ్మటానికి వీల్లేదు. కావాలంటే నువ్వు వాడుకో, ఎంజాయ్ చెయి" అన్నాడని. సో, తను అమ్మటానికి ప్రయత్నించే టైంలో గొడవ జరిగిందని, ఇవన్నీ స్కూల్స్‌కి సంబంధించిన ఆస్తుల గురించి గనక మొదలుపెడితే, ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా అందరిని ఇరికించుకోవచ్చన్న ప్లాన్‌తో మొదలుపెట్టిన గొడవ, చిలికి చిలికి గాలివానై ఆ స్కూల్‌కి సంబంధించిన వాళ్ళెవరో ఇతన్ని కొట్టారని జెప్పేసి, మన మీడియాలో రచ్చరచ్చగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఇది ఒక కథలాగా మాట్లాడుకుంటేనే మనకి బావుంటది. సినిమా స్టోరీని చెప్పినట్టే దీన్ని చెప్పుకోవచ్చు గానీ, వాళ్ళ పేర్లు వాడి, వాళ్ళ ఫ్యామిలీని మనము 10 మందిలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే, ఆయన ఒక గొప్ప నటుడు. రాజ్యసభ ఎంపీ. అది నిజంగా మనిషి ఎలాంటి వాడు, ఏంటి అనేది పక్కన పెడితే ఎంతో మందికి విద్యాదానం చేసిన గొప్పవాడు. నిజంగా ఎంతమందున్నారు మన ఇండస్ట్రీలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎంతమంది డబ్బు సంపాదించిన వాళ్ళు ఎన్ని దానాలు చేస్తున్నారు. దానాల ముసుగులో బిజినెస్‌లు జేస్తున్నారా? నిజంగా దానాలు జేస్తున్నారా? అనేది కరెక్ట్‌గా ఎళ్లి చూస్తే తెలుస్తది. కానీ ఆయన విద్యాదానం జేస్తున్నాడు. కాబట్టి అది చాలా గొప్పది. అన్ని దానాల కన్నా గొప్ప దానం విద్యాదానం. సో, అది ఎంతవరకు జరుగుతుంది? ఏంటి? అనేది మనకి కరెక్ట్‌గా తెలీదు గానీ, ఏది ఏమైనా ఒక పెద్ద సెలబ్రిటీ పర్సనల్ లైఫ్‌ని రోడ్ మీదకి ఈడ్చి అందరూ ఇలా మాట్లాడుకోవటం మాత్రం కరెక్ట్ అనేది నా ఫీలింగ్. Okay, friends, I just want to share this with you all. Thank you.